హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సమాజంలో ప్రాణం ఉన్న జీవుల మీద ఒక రకంగా, ప్రాణం లేని జీవుల మీద మరో రకంగా ప్రతి మనిషి ఉంటున్నాడు. అసలు కొన్ని ప్రాణం ఉన్న జీవులు అంటే చులకనగా చూడటం, విచక్షణ రహితంగా ఉండడం, మానవతా విలువలు లేకుండా ఉండటం చూస్తున్నాము. ప్రాణం లేని వాటి మీద మాత్రం దైవభక్తి, ప్రేమ మాత్రం మనకు చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మీకు ఒకటి చెప్పినట్లయితే, నేను ఒక ఎలుకను తీసుకున్నట్లయితే ఎలుక ప్రాణం ఉంటేనేమో చంపేస్తాం. అలాగే ప్రాణం కనుక లేకపోతే ఎలుకలను ఏం చేస్తామంటే పూజిస్తాం. అలాగే పామును తీసుకున్నట్లయితే పాముకు ప్రాణం ఉంటే చంపేస్తాం, ప్రాణం లేకపోతే పాలు పోస్తాం. అలాగే మన తల్లిదండ్రులను కనుక తీసుకున్నట్లయితే తల్లిదండ్రులని మనం గౌరవించాల్సిన తల్లిదండ్రులను ప్రాణం ఉన్నప్పుడు విచక్షణారహితంగా చూస్తాం, బూతులు తిడతాం, కొడతాం, తిడతాం. అలాగే ఇంకా చేస్తే అనాథాశ్రయాలకి పంపిస్తాం. చాలామంది మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉంటాం. అనాథాశ్రయాలకు పంపించడం, తల్లిదండ్రులు కొట్టడం, తిట్టడం, చిత్రహింసలు గురి చేయడం, ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం. అలాగే తల్లిదండ్రులు కనుక చనిపోయారనుకోండి, చనిపోతే వాళ్ళకి పుట్టుకు దండేయటం, అలాగే వాళ్ళ దశదిన కర్మలకి లక్షలు ఖర్చు పెడతాం. కానీ బ్రతికున్నప్పుడు మాత్రం మానవతా విలువలను మాత్రం చూడం. కారణం ఏంటో తెలియదు, కానీ ప్రతి మనిషి కూడా చనిపోయిన జీవాల మీద దైవభక్తిని ప్రదర్శిస్తాడు. బ్రతికున్న జీవుల మీద మాత్రం విచక్షణ రహితంగా మానవతా విలువలను కోల్పోతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయం పైన మనం ఆలోచించాలి. తప్పనిసరిగా ప్రాణమన్న జీవుల మీద మరి అందరం కూడా ప్రేమతో, దయతో కలిగి ఉండాలి. అంతేగాని ప్రాణం లేని జీవుల మీద దైవభక్తిని ప్రదర్శించడం, ప్రాణమన్న జీవుల మీద, ప్రాణమన్న వాటి మీద మరి విచక్షణ రహితంగా ఉండటం, మానవతా విలువలు కోల్పోవడం మాత్రం చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మనకి ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని మర్చిపోకుండా తల్లిదండ్రులు ప్రేమగా గౌరవిద్దాం, వాళ్ళని ప్రేమగా చూసుకుందాం. మన సమాజానికి మనం ఆదర్శంగా నిలిచి ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులను పూజిస్తారో వారందరూ తప్పకుండా సమాజంలో అజేయంగా నిలుస్తారు. కాబట్టి తల్లిదండ్రుల దీవెనలు మనకు ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు ప్రత్యక్ష దైవాలు. కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా మనం ప్రేమతో ఆదరించాలి, వాళ్ళ ప్రేమతో గౌరవించాలి. తప్పితే వాళ్ళని విచక్షణ రహితంగా చూడటం కానీ, లేకపోతే చులకన భావంతో చూడటం కానీ చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ప్రాణమున్న ప్రతి జీవిని మనం గౌరవిద్దాం, ప్రాణమున్న ప్రతి జీవి పట్ల ప్రేమగా ఉందాం. ప్రాణం లేని జీవుల్లో దైవత్వాన్ని వెతికే కన్నా ప్రాణమున్న జీవుల్లో దైవత్వాన్ని వెతికి ప్రేమను మనం పంచుదాం, 10 మందికి ఆదర్శంగా నిలుద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు.